మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సిరి గారు. మేడం, అంటే ఒక 50,000 లోపల ఎవరైనా కూడా ఒక చిన్నగా ఇంటి నుంచి ఒకటి స్టార్ట్ చేయాలి బిజినెస్ అనుకునే వాళ్ళకి, మార్కెటింగ్ పరంగా కావచ్చు, చేసే బిజినెస్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ చేసుకోవాలి, తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా ముందుకెళ్ళాలి అంటారు? అలాంటి వాళ్ళకి మీరు ఏ బిజినెస్ ఐడియా ఈ రోజు ఇస్తున్నారు మేడం? డిజిటల్ స్టాండ్ సిరి గారు. సో చూసారా, మీరు ఎక్కడైనా చూసారా? ఇవాళ రేపు అక్కడక్కడ చూస్తున్నాం అనమాట. సో ప్రత్యేకంగా పెద్ద షాపింగ్ మాల్స్ అండ్ తర్వాత ఇతర ఏదైనా అంటే ఒక లెవెల్కి రీచ్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ వాళ్ళ ప్లేసెస్లో చూడగలుగుతున్నాము ప్రజెంట్ అయితే. డిజిటల్ స్టాండీ అనేది చాలా మంచి ఆప్షన్ ఫర్ ద మనకు అడ్వర్టైజ్మెంట్స్కి. అండ్ ఇది కూడా ఎలా చేసుకోవచ్చు అంటే, డిజిటల్ స్టాండ్ మీకు ఒక 30,000-40,000లో వచ్చేస్తుంది. కానీ ఇది మీరు ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ త్రూ తీసుకెళ్తున్నారు మీ బిజినెస్ అంటే. సబ్స్క్రిప్షన్ అంటే ఎలాగంటే ఒక 1 month మీరు రెంట్కి ఇస్తారనమాట ఆ డిజిటల్ స్టాండ్. సో అందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి లేకపోతే ఒక ఫెస్టివల్ వస్తుంది, జ్యువెలరీ షాప్ అనుకోండి, ఆ షాప్లో ఒకరితో అంటే పాపులర్ అయిన వాళ్ళతో వాళ్ళు షూట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ షూట్స్ చేయించిన వీడియో కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఆ డిజిటల్ స్టాండీలో మీరు వేస్తారు. అండ్ తర్వాత సబ్స్క్రిప్షన్ మోడల్ ఎలా క్రియేట్ చేయాలంటే, 30 days మీరు ఇస్తున్నారంటే ఒక 5 to 9 days ఆప్షన్. అంటే ఈ డేస్లో మేము ఛార్జ్ చేయమండి, యూ కెన్ యూజ్ ఫర్ ఫ్రీ అన్నది మీరు కనెక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. సో అలా కూడా వాళ్ళకు 5 to 7,000 ఛార్జ్ చేశారంటే చాలు, చాలా మంచిగా నడుస్తుంది ఈ బిజినెస్. సో ఫెస్టివల్స్ అనేది తరచుగా మనం తెలుగువారిగా ఎస్పెషల్లీ చూస్తూ ఉంటాం కాబట్టి డిజిటల్ స్టాండీ మీరు ఒక 4-5 డిజిటల్ స్టాండీస్ కొని అక్కడక్కడ స్థాపించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం షాపింగ్ మాల్స్ కానివ్వండి, జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, సో పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఇక్కడ ఇలా రెంటల్గా ఇవ్వచ్చు. అండ్ డైరెక్ట్ వాళ్ళకు కూడా మీరు సప్లై చైన్లా కూడా మారచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి సిరి గారు. ఆ సాఫ్ట్వేర్ త్రూ ఏమవుతుందంటే డిజిటల్ స్టాండీలో మీకు చాలా మంచిగా అంటే ఈ ఫీల్ గుడ్ అనేది కనిపిస్తుంది. సో నార్మల్ స్టాండీకి అండ్ తర్వాత డిజిటల్ స్టాండీకి ఏంటి తేడా, ఎందుకు డిజిటల్ స్టాండీ వచ్చింది అంటే, ఈజీగా రీప్లేస్ చేయగలము నార్మల్ స్టాండీ. నార్మల్ స్టాండీ ఎలా ఉంటుందంటే ఒక చార్ట్ ఆర్ సంథింగ్ మీరు ఏర్పాటు చేస్తారు, అది జస్ట్ ఒక గాలి మంచిగా ఎక్కువ వస్తే అది పడిపోతుంది అనమాట. సో అక్కడే యాడ్కి అంత స్కోప్ ఉండదని అర్థం చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అది జస్ట్ మూవ్ అవుతున్నారు జనాలంటే కూడా అది పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా ఆ ప్రాబ్లం అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. చూసేకి కానీ చాలా చూడముచ్చటగా ఉంటుంది, కానీ ఉపయోగం అంతగా ఉండదు. కాబట్టి డిజిటల్గా మీరు వెళ్తున్నారంటే సో చక్క చెదరకుండా అండ్ కళ్ళకు కూడా చాలా అట్రాక్టివ్గా సో మీకు నచ్చిన ఇమేజెస్ వేసుకోవచ్చు. ఇమేజెస్ అంటే కూడా ఏమంటానంటే, ఒక లైన్, ఒక ట్యాగ్ లైన్ ఆర్ ఒక ప్రావర్బ్ మీరు చూస్తున్నారు, చదువుతున్నారంటే ఇమేజ్ అయితే 50 times బెటర్ దాన్ దట్ కోట్. అండ్ ఒక వీడియో 100 times బెటర్ దాన్ ద ఇమేజ్. సో ఇలా మీరు ఆప్షన్స్ అప్గ్రేడ్ చేసుకుని మీ నెట్వర్క్ పెంచుకుంటూ మీరు అడ్వర్టైజ్మెంట్ అండ్ తర్వాత వచ్చేసి మీ నెట్వర్క్ బిల్డింగ్ కోసం సో సోషల్ పరంగా ఇలాంటివి కొత్తగా యాడ్ ఆన్ చేసుకుంటున్నారు అంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక క్లిప్ యాడ్ షాప్లో చేశారు, సో ఆ యాడ్ మీరు డిజిటల్ వైజ్గా యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాటి త్రూ మీకు ఒక కనెక్టివిటీ బిల్డింగ్ అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే మీరే కావచ్చు షాప్ ఓనర్, ఫర్ ఎగ్జాంపుల్ లలితా జ్యువెలర్స్ది చూస్తూ ఉంటాం. సో ఎంతగానో అట్రాక్ట్ ఉంటుంది, సరే వచ్చి కంప్లీట్గా తీస్తూ ఉంటారు యాడ్స్. సో వాళ్ళ షాప్ ముందు ఈ డిజిటల్ స్టాండీ పెట్టారంటే ఒక అట్రాక్షన్. సో ఇది టీవీలోనే కాదు, ఇక్కడ కూడా చూస్తాము అన్నట్టు. సో అలా మీరు ఎవరైతే జ్యువెలర్స్ ఉన్నారో పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ వాళ్ళు చిన్న యాడ్ ఇచ్చి చెయ్యొచ్చు. అండ్ ఫేమస్ ఎవరైతే పాపులర్గా ఉంటారో ఆ మహిళల్ని కూడా మీరు అప్రోచ్ అవ్వి వాళ్ళతో కూడా త్రూ కూడా మీరు చిన్న యాడ్ చేసి ఇలా డిజిటల్ స్టాండీలో వేసి చాలా మంచిగా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఉన్నారు, మీరు ఇది చేస్తున్నారు అనే ప్రచారానికి చాలా మంచిగా అప్డేట్ అండ్ తర్వాత అప్గ్రేడ్ అవ్వేది ఏదన్నా ఉంది అంటే మీకు సోషల్ నెట్వర్కింగ్ పరంగా
ఆ డిజిటల్ స్టాండీ సిరి గారు. ఎలా మేడం అంటే ఈ స్టాండీ గురించి ఎక్కడెక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే అంటే దాని రేట్ ఎలా మనం ఫిక్స్ చేసుకోవాలి, దాంతోపాటు ఎవరైనా కూడా దీంతో ముందుకెళ్ళాలి అంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఎలా చూస్ చేసుకోవాలి అంటారు? ఎస్ సిరి గారు. సో 30K నుంచి స్టార్ట్ అవుతుంది, 30K to 40K నుంచి ఈ స్టాండీ అయితే స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా సాఫ్ట్వేర్ పరంగా సో ఇది గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్ సంథింగ్ ఒక బిగ్ ఫర్మ్ వచ్చి మనము కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాము, ఇలా డిజిటల్ స్టాండీ పెట్టాలనుకుంటున్నాము అంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. స్టాండీతో పాటు సాఫ్ట్వేర్ కూడా అందిస్తామన్నమాట. సో సాఫ్ట్వేర్ అందించడం ద్వారా ఏమవుతుందంటే రకరకాలుగా మీరు ఎలా యాడ్ రన్ చేసుకోవచ్చు, అండ్ తర్వాత ఒకరు జస్ట్ చూస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటుంది యాడ్ స్క్రోలింగ్లో కానివ్వండి. సో అలా కాకుండా ఒక పర్సన్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఇవన్నీ సాఫ్ట్వేర్ త్రూ కూడా మనం సర్వీసెస్ అందిస్తాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ అట్ ద సేమ్ టైం. సో స్టాండీస్ ఎక్కడ మంచిగా ఉంటుంది, సో స్టాండీ బిజినెస్ నాట్ ఓన్లీ ఫర్ ద అంటే పర్సనల్ యూస్కే కాకుండా మీరు సబ్స్క్రిప్షన్ మోడల్లో వెళ్తే బాగుంటుందా, సో ఏ షాప్స్ని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఎలాంటి ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవాలి, అసలు ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరు తీసుకోగలరు ఎవరు లేదు అన్నది ఒక క్లారిటీ కోసం కూడా మనం ఇక్కడ సర్వీస్ అందించడానికి రెడీ ఉన్నాం. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.